మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. చాలు. మన దేవుడైన యెహోవా ఎవరంట? మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలంట? ఘనపరచాలి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడేవారిగా ఉండాలి. ఎలాగ సాగిలపడాలంట? మనల్ని మనం పరిశుద్ధ పరుచుకోవాలి. సమస్త ప్రవర్తనలో ఏమంటున్నాడు? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులయ్యుండుడి. మరి సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండి మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే మరి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి అక్కడ కొంతమంది ఆయన ఆరాధన చేస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నేను మధ్యలో అడుగుతా, ఎన్ని వచనాలు చెప్పానో, ఏ వచనాలు చెప్పానో ఆ వచనాలను బట్టి ఆరాధించాలి. జాగ్రత్తగా వాక్యం విని వాక్యానుసారంగా మనం ఆరాధించేవారిగా ఉండాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. అక్కడ పరిశుద్ధుడు అని ఉంటుంది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎవరు? కెరూబులు, మహాదూతలు ఆయన ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారంట? వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, మందిరం ధూపం చేత నిండగా. ఇక్కడ మరి అక్కడ కెరూబులు మరి మహాదూతలైనటువంటి వారు ఆరాధన చేస్తున్నారు. గాన ప్రతిగానములతో ఆయన ఆరాధన చేస్తున్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు ఆరాధన చేస్తుంటే వారి కంఠ స్వరము వలన ఏం జరుగుతుందంట? వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయంట. గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయంట. కాబట్టి మరి ఆయన మనం ఎలా ఆరాధించాలంటే, మనం పరిశుద్ధపరుచుకొని లేవియాకాండం 11వ అధ్యాయం 42వ వచనం ప్రకారం మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరిశుద్ధపరుచుకోవాలి. దేనిలో పరిశుద్ధపరుచుకోవాలి? సమస్త ప్రవర్తనలో పరిశుద్ధపరుచుకొని ఆయన్ని మనము ఆరాధించేవారిగా ఉండాలి. ఎవరు ఆరాధిస్తూ వచ్చారు? దావీదు మహారాజు 99వ కీర్తన 9వ వచనం ఆరాధిస్తూ వచ్చాడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట ఏం చేయబడతా వచ్చాడు? సాగిలపడతా వచ్చాడు. మరి ఆ విధంగా మనం కూడా ఇక్కడ చూసినట్లయితే కెరూబులు, మహాదూతలు నిత్యం మరి ఏం చేస్తున్నారు? గాన ప్రతి గానములతో మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ఇంకొక గుంపు ఆరాధన చేస్తూ ఉంది. ఇంకో గుంపు చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఇక్కడ ఎవరంట? వీరు
4 జీవులు. ఇంకా పైకి వెళ్తే ఇంకా ఆ ఏడో అధ్యాయంలోకి వెళ్తే 12 గోత్రం ఉన్నటువంటి ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున మరి 1,44,000 మంది 1,44,000 మంది మరి ఆయన్ని ఆరాధన చేస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి అలాంటి అనుభవం మరి మాకు కూడా ఉన్నట్లయితే మరి దేవదూతలకు కూడా అప్పగించినటువంటి ఆ ఆరాధన మరి మనకి దుమ్ము ధూళి లాంటి వారి అయినటువంటి మనకి ఆయన ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆ విధంగా ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలి. చూద్దాం చూడండి. రెండోదిగా మరి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక అద్వితీయుడు సర్వాధిపతి ఆ యుక్త కాలంలో ఆ ప్రత్యక్షతను కనబరుచును ఆ సర్వాధిపతి ఆ రాజులకు రాజును ఆ ప్రభువులకు ప్రభు అయినాడు. మనం ఒకటి చూస్తూ వచ్చాం. ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అయిన ప్రకారం మనం ఆయన్ని పరిశుద్ధులుగా ఆయన్ని ఆరాధించాలని చెప్పి తెలియపరుస్తూ వచ్చాడు. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎవరంటే ఆయనకున్నటువంటి పేర్లు ఏంటి? శ్రీమంతుడు అద్వితీయులకు సర్వాధిపతి ఇంకా చివరి మాటలకు వస్తే ఆయన ఎవరంటే ఇంకా రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునే అన్నాడు. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. చూద్దాం చూడండి. ఇంకో మాట చూద్దాం. 47వ కీర్తన 2వ వచనం. 47వ కీర్తన గ్రంథం 47వ అధ్యాయం. దేన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి? చూద్దాం చూడండి. 47వ కీర్తన 47 42 అని చెప్పింది. 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అన్నాడు. సర్వభూమికి. ఈ లోకంలో రాజులు ఎంతో మంది ఉంటారు. రాష్ట్రానికి ఒక రాజు ఉంటాడు, దేశానికి ఒక రాజు ఉంటాడు. ఇలాగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి రాజులు ఉంటారు. అయితే ఈయన ఎవరంట? సర్వభూమికి మహారాజు. రాజు కూడా కాదు, మహారాజు. అందును బట్టి ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుచున్నాడు. చూద్దాం చూడండి. ఇంకోటి 68వ కీర్తన చూసినట్లయితే 68వ కీర్తన గ్రంథం 68వ అధ్యాయం. ఆయన ఇంకా ఎలాంటి దేవుడో చూద్దాం చూడండి. 68వ కీర్తన ఎక్కడున్న దేవుడో చూద్దాం చూడండి. 68వ కీర్తన 17వ వచనం. 67వ కీర్తన 17వ వచనం. 67వ కీర్తన 17వ వచనం. దేవుని రథములు 68వ కీర్తన 17వ వచనం. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. చూడండి, దేవుని రథాలు ఎన్నంట? సహస్రం అంటే 1000 ఇంటూ సహస్రములు అన్నాడు. 1000 ఇంటూ 1000 చూసినట్లయితే 100 కోట్లు కోటాను కోట్ల రథముల మధ్య ఉన్నటువంటి దేవుడు. అందును బట్టి ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. మరి ఒకటి మనం చూస్తూ వచ్చాం, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం ఆయన ఆరాధించేవారిగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ వచ్చాడు. రెండవదిగా చూస్తూ వచ్చాం, ఆయన ఎలాంటి దేవుడు అంటే రాజులకు
ఆ రాజు, రాజులకు రాజు ఆయన. మరి ఇంకా ఎలాంటిది అంటే దేవుళ్ళకు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అన్నాడు. అందును బట్టి మనం ఆయన ఆరాధించేవారిగా. మనం ఇంకో మాట చూస్తూ వచ్చాం. మరి మరి రాజులకు రాజే కాదు, ప్రభువులకు ప్రభువే కాదు, ఆయన సర్వభూమికి సర్వభూమికి మహారాజు ఉన్నాడు. సర్వభూమికి మహారాజు ఉన్నాడు ఆయన. ఇంకో మాట మనం చూస్తూ వచ్చినాం. మూడవ మాట, ఆయన ఎక్కడున్నా అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆయన కోటాను కోట్ల రథముల్లో ఉన్నాడు. ఆయన కోటాను కోట్ల రథముల్లో ఉన్నాడు. అందును బట్టి ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. అందును బట్టి ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. ఇంకా చూస్తే మనం చదువుకుంటా వచ్చాం. 57 యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మహోన్నతమైన అంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. అందును బట్టి ఆయన్ని అయితే ఆయన ఎవరి ఆరాధన చూస్తున్నా అంట? 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినై ఉన్నవాడు ఇలాగు సెలవిస్తున్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను. ఆయన వినయము గల వారి యొక్క ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నాడు. వినయముతో ఆరాధన చేసే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా దీన మనసు గల వారి దీన మనసు కలిగి ఆరాధన చేసేవారి నిమిత్తం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ఆయన్ని ఆరాధన చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం మరి మన ఆరాధన పైన, మన స్తుతుల పైన ఆయన ఆశీర్వాద దేవుడుగా ఉన్నాడు. చూద్దాం, చూడండి మన పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకా ఆయన గురించి చూద్దాం. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. 2 కొరింథీ పత్రిక ఆయన ఎలాంటి దేవుడో చూద్దాం ఒకసారి. మనం చూస్తూ వచ్చాం ఆయన ఎవరు ఆరాధించాలి, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎవరు ఆరాధించాలి చూద్దాం. చూడండి, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పరిశుద్ధుడు అంటే ఎవరంట? పాప మెరుగని దేవుడు, పాప మెరుగని దేవుడు. మరి ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో పాపము లేనివాడు, పాపం ఎరుగని వాడు ఇక్కడ మనం చూస్తా వచ్చాం. ఇప్పుడు 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఎవరంటే ఎలాంటి దేవుడంట? పాపం ఎరుగని. తీయండి పుస్తకాలు, బైబిల్ తిప్పండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన పాపం ఎరుగని దేవుడు, ఆయన పాపం ఎరుగని దేవుడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఆయన పాపం లేని దేవుడు, పాపం లేని దేవుడు. చూద్దాం, చూడండి. ఇంకా చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1 దానికంటే ముందు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము
చేయలేదు. 2 కొరింథీ పత్రిక 5:21 మనం చూస్తూ వచ్చాం. ఆయన పాపం ఎరుగని దేవుడు. ఆయన పాపం ఎరుగని దేవుడు. రెండోది ఇక్కడ మనం చూస్తూ వచ్చాం, ఆయన పాపము చేయలేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, ఆయన యందు పాపమేమీ లేదు. మనం 3 చూస్తూ వచ్చాం. 1 ఆయన పాపము ఎరుగడు, 2ది ఆయనలో పాపం లేదు, 3వది ఆయన పాపము చేయలేదు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఆయన గొప్ప ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మనకు సరిపోయిన వాడు ఎవరంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. తర్వాత ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎన్ని పేర్లు ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి ఏదో మాటను బట్టి మనం ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు అంట? పాపము చేయలేదు, పాపం ఎరుగడు, పాపం లేదు. అక్కడే 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన యందు ఏ కపటము, మనం ఎలాంటి వారం అంటే పాపులం, మనం ఎలాంటి వారంటే కపటం కలిగినటువంటి వారం. అయితే ఆయన ఏమంటున్నాడంటే సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండి ఆయన్ని ఆరాధించాలని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన యందు ఏ కపటము లేదు. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన యందు ఏ కపటము లేదు, ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడు. కాబట్టి ఆయన్ని మనం ఆ విధంగా ఆరాధించవచ్చు. ఎందుకు బట్టి ఆరాధించాలి ఒక మాట చూస్తున్నాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, కొట్టువారికి వీపును అప్పగించితివి, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. కొట్టువారికి ఏం అప్పగించాడంట? కొట్టువారికి వీపును అప్పగించాడు. వెంట్రుకలు పెరికివేయ వారికి ఏం అప్పగించాడంట? చెంపలను అప్పగించాడు. ఉమ్మివేయ వారికి, అవమానపరచు వారికి ఏం అప్పగించాడు? ముఖాన్ని దాచుకొనలేదు. కాబట్టి ఆయన నిన్ను నన్ను మనందరినీ విమోచించటం కోసం, రక్షించటం కోసం ఏం కాపాడుతూ వచ్చాయంట? ఆయన వీపు అప్పగింపబడుతూ వచ్చింది. ఆయన వీపు ఎలా నాగటి సలవలే దున్నబడతా వచ్చింది. సో దశ యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమాలను బట్టి ఏం చేయబడ్డాడంటే గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడతా వచ్చాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. 12వ వచనం చూసినట్లయితే, ఆయన మరణం పొందినట్లుగా ఏం చేశాడంట? తన ప్రాణాన్ని మన కొరకు మరణం పొందినట్లుగా
తన ప్రాణాన్ని ఆయన మన కొరకు ధారపోస్తా వచ్చాడు. తన రక్తం అంతా కూడా ఆఖరి బొట్టు వరకు ఆ రక్తం అంతా కూడా కారిపోయాక మరి నీరు కారినంతగా మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు అప్పగించుకుంటా వచ్చాడు. చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన పాపముల నిమిత్తం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన మన పాపం నిమిత్తం ఏం పెట్టాడంట? ప్రాణం పెట్టాడు. మన అతిక్రమణ నిమిత్తం గాయపరచబడతా వచ్చాడు. మన దోషముల నిమిత్తం నలగొట్టబడతా వచ్చాడు. అంతేకాదు ఆయన మనందరి పాప నిమిత్తం తన రక్తం అంతా కూడా మరణం నొందినట్లుగా తన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా ఇంత ప్రేమ చూపలేదు, ఎవరు కూడా ఈ విధంగా ప్రేమించలేదు. కానీ ఆయన మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని అప్పగించుకుంటూ వచ్చారు. అందును బట్టి ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలి. చూడండి, ఇదే 53వ యెషయా గ్రంథం 53వ యెషయా మనం అందరం 6వ వచనం చదువుతాం. చూడండి 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మన అందరి దోషాన్ని ఆయన మీద మోపెను. ఇక్కడ చూసినట్లయితే మనందరి దోషాన్ని మనం ఎలాగా తప్పిపోయామంట? గొర్రెల వలె తొలగిపోతా, మనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోతా వస్తే మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారం మరి ఈ గొర్రెను రక్షించడానికి ఆయన ఎలా వచ్చాయంట? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మనం ఎలా తప్పిపోయామంట? గొర్రెల వలె. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిన మనందరి దోషాన్ని ఆయన మీద మోపుతా వచ్చారు. అప్పుడు ఆయన మరి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చి మన పాపాలంతా కూడా మరి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఆయన మన పాపాల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారం మరలా 3వ నాడు తిరిగి లేపబడెను. కాబట్టి అందును బట్టి మన పాపాల నిమిత్తం ఆయన మరి చనిపోతూ వచ్చాడు, ప్రాణం పడుతూ వచ్చాడు, రక్తం కారుస్తూ వచ్చాడు. ఎలాంటి వాడేయండి? పరిశుద్ధుడైన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడుగా ఉండి, రాజులకు రాజైన దేవుడుగా ఉండి, ఆ ప్రభులకు ప్రభు అయిన దేవుడుగా ఉండి, సర్వభూమికి రాజైన దేవుడుగా ఉండి, ఆయన నీ కొరకు నా కొరకు మనందరికీ కూడా ఆయన ఆ రాజ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే ధారపోస్తూ వచ్చాడు. కొట్టు వారికి తన వీపును అప్పగిస్తూ వచ్చాడు. ఎంట్రుకలు పెరిగిపోయే వారికి తన ముఖాన్ని, ఎంట్రుకలు పోయే వారికి తన చెంపలను దాచుకోలేదు, ఉమ్మిపోయేవారికి తన ముఖాన్ని దాచుకోలేదంట. అవమానపరచు వారికి ఆయన ముఖాన్ని, ఉమ్మిపోయే వారికి ఆయన ముఖాన్ని అప్పగిస్తూ వచ్చాడంట. కాబట్టి ఆ విధంగా మన కొరకు ఆయన అర్పించుకుంటా వచ్చాడు. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనం ఎలాంటి వారు అయినప్పుడు ఆయన ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనకు దేవునితో సమాధానపరచబడిన వారమై చాలు. మనం శత్రువులమై ఉండగా మనం ఎలాంటి వారమైనా అంటే మనం శత్రువులమై ఉండగా ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి మన నిమిత్తం ఆయన ఆ ఘోర శిలువపై ఆయన వేలాడుతూ వచ్చాడు. చూడండి ఎలా వేలాడుతాడు, ఎలాడుతూ వచ్చాడు. గలతీ పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
3వ అధ్యాయం 4వ వచనం, శాపగ్రస్తుడు ఉంటుంది చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం. ఆయన శాపగ్రస్తుడుగా 14వ వచనం, ఆ మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును ఆ శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన నిమిత్తం నా నిమిత్తం ఆయన ఏం కాబడతా వచ్చాడు? మ్రాను మీద వ్రేలాడుతూ వచ్చాడు. అడ్డకొయ్య నిలువు కొయ్య పైన ఆయన వ్రేలాడుతూ నీ నిమిత్తం నా నిమిత్తం మనందరినీ పాపం నుంచి విడిపించటానికి ఆయన శాపగ్రస్తుడుగా చేయబడతా వచ్చాడు. కాబట్టి మనల్ని ఆ రాజుగా కూర్చోబెట్టడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని మరి ఆ పాప విమోచనం అనుగ్రహించడానికి మనకి ఆయన శాపగ్రస్తుడుగా మ్రాను మీద వేలాడుతూ వచ్చాడు. ఆయన రక్తం మరి చివరి పుట్టు వరకు ఆయన మరి మనకు ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు. మరి ఆ విధంగా ఆయన వీపును అప్పగిస్తూ వచ్చాడు. ఆయన వీపు నాగటి సరువలే దున్నపడతా వచ్చింది. మరి అలాంటి ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు అంత కార్యం సిలువలో జరిగించి మరి ప్రాణాన్ని అర్పించుకొని మరి క్రయధనాన్ని పెట్టి నన్ను కొంటా వచ్చాడు. ఎలాగా మరి చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చూసినట్టే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఏం చేశాడంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి కొంటా వచ్చాడు. కాబట్టి ఆయన మనందరినీ ఏం చేస్తా వచ్చాడు? కొన్నాడు. ఆయన మనందరినీ కొన్నాడు. చూడండి, ఇంకా ఈ మాట చూసుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం దానికంటే ముందు 12వ వచనం. ఆ కాలమందు ఇజ్రాయేల్తో సహపౌరులను కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటురని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఇక్కడ ఐదు లక్షణాలు కలిగినటువంటి వారికి ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంట, ఎలాంటి వరం అంట? ముందు ఆ కాలంలో ఎలాంటి వరం అంటే, మనం ఇజ్రాయేల్తో సహపౌరత్వం, మనకి ఇజ్రాయేల్తో సహపౌరత్వం లేదు, పరదేశంగా ఉన్నటువంటి వారము, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, ఇంకా ఎలాంటి వారం అంట? దేవుడు లేని వారినై ఉన్నాము, నిరీక్షణ లేని వారమై ఉన్నాము. అలాగనే క్రీస్తుకి ఎలాంటి వారమై ఉన్నామంట? దూరస్థులమై ఉన్నాము. 13వ వచనం అయితే ఏం చేస్తూ వచ్చాడు? క్రీస్తునందు సమీపస్తులుగా. 13వ వచనం అక్కడే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైతిరి. మరి మనం ఒకప్పుడు పరజనులుగా ఉన్నటువంటి వారం, ఒకప్పుడు వాగ్దాన నిబంధన లేనటువంటి వారం, ఒకప్పుడు దేవుడు లేనటువంటి వారిగా ఉన్నటువంటి వారం, ఒకప్పుడు మరి నిరీక్షణ లేనటువంటి వారం, ఒకప్పుడు ఇజ్రాయేల్తో సహపౌరత్వం లేనటువంటి వారం. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన మ్రాను మీద ఆయన శాపగ్రస్తుడుగా వ్రేలాడి ఆయన రక్తం పెట్టుడు ద్వారా, ఆయన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనందరికీ ఏమిచ్చాడంటే, క్రీస్తు యేసు రక్తం వలన ఆయన యందు మనకి సమీపత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, ఇంకా అక్కడే 7వ వచనం చూద్దాం. చూడండి, 6వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయితే ఇక్కడ ఏం చేశాడంటే 4వ వచనంలో, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారిమై ఉన్నప్పుడు సైతం మన ఏళ్ళ ఏం చూపాడంట? తన మహాప్రేమ చేత మనల్ని
క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. ఒకటి ఒకటి మనం చూస్తూ వచ్చాం. ఆయన మనకి ఇజ్రాయెల్తో సహపౌరత్వం లేదు. ఒకప్పుడు మనం ప్రదేశముగా ఉన్నాము, మనం దేవుడు లేనివారిగా ఉన్నాము, మనం వాగ్దాన నిబంధనలు లేనివారిగా ఉన్నాము, మనం ఇంకా మరి ఆ దేవునికి దూరస్థలం అయినప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసు రక్తం వల్ల మనల్ని సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. రెండవదిగా మన మనసు యొక్కయో కోరిక యొక్కయో మరి కోరికలు నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధంగా ఏమయ్యామంట దేవుని ఉగ్రతకు పాత్రమైతే ఆయన ఏం చేస్తా వచ్చాడంట ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని కూర్చుండబెడతా వచ్చాడు. ఇంకో మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మరి ఆయన రక్తం వల్ల మనల్ని ఏం చేశాడంటే ప్రకటన గ్రంథం మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమేన్. తర్వాత ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఒక రాజ్యంగా మనం మూడు చూస్తూ వచ్చాం. ఒకటి మనం మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు ఏం చేస్తూ వచ్చామంట నెరవేర్చుకుంటూ వచ్చాం. దానివల్ల దైవోగ్రతకు పాత్రమైనప్పుడు ఆయన తన మహాప్రేమ చేత ఆయన కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత ఏం చేస్తూ వచ్చాడంట మన క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. మన యొక్క స్వభావ సిద్ధంగా మనం దైవోగ్రతకి పాత్రమైనప్పుడు ఆయన మరి క్రీస్తుతో కూడా తన మహాప్రేమ చేత మనల్ని మరి ఆయనతో కూడా లేపుతూ వచ్చాడు. రెండవగా చూస్తూ వచ్చాం. మరి ఐదు లక్షణాలతో కూడినటువంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు ఆయన మనం దూరంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన రక్తం వలన సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. రెండవదిగా ఆయన రక్తం వలన మనల్ని విడిపించి ఏం చేస్తూ వచ్చాడంట తనకు యాజకులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ అనుభవాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా దేవుణ్ణి కనపరిచేవారిగా ఉండాలని చెప్పి ఆయన నీ ఆరాధన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకటి నేను అడుగుతా, ఇప్పుడు మొదటిగా ఆయన ఎవరై ఉన్నారు? మొదటిగా మనం ఎలా ఆరాధించాలంటే ఆయన్ని మనం ఎలా ఆరాధించాలి? జోలపడినట్టు లేకపోతే ఆడుకున్నట్టు అటు కాకుండా కొంచెం శ్రద్ధతో దేవుని మాటలు మనం వినేవారిగా. ఒకటి 11వ అధ్యాయం 42వ వచనం ప్రకారం నేను పరిశుద్ధులైన ప్రకారం మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునే వాళ్ళ. రెండవది నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులయ్యండి నన్ను ఆరాధించాలి అంటున్నాడు. కాబట్టి మనం రెండవగా చూస్తూ వచ్చాం. ఆయన ఎవరంటే ఆయన శ్రీమంతుడు సర్వాధిపతియగు రాజులకు రాజు అన్నాడు, ప్రభులకు ప్రభు అన్నాడు. అందును బట్టి ఆయన్ని ఆరాధించాలి. ఇంకా ఆయన ఎవరంటే ఎలా ఉన్నాడంట ఆయన సర్వభూమికి రాజు అన్నాడు. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి. మరి ఎవరెవరు ఆరాధన చేస్తూ వచ్చారు? మహాదూతలు, కెరూబులు ఆయన్ని పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ వచ్చారు. మరి ప్రకటన గ్రంథంలో చూస్తూ వచ్చాం 4 జీవులు మానక రాత్రింబగళ్ళు ఆయన్ని ఆరాధన చేస్తూ వచ్చారు. 7వ వచనంలో చూస్తూ వచ్చాం. మరి 144,000 మంది ఇజ్రాయెల్ గోత్రకర్తలు పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ వచ్చారు. ఇంకా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో నీవు మాత్రం పవిత్రుడు అని చెప్పి ఆ దుష్ట మృగాన్ని చేసినటువంటి గుంపు ఆయన్ని ఆరాధన చేస్తూ వచ్చారు. ఇంకా మనం చూస్తూ వచ్చాం ఆయన్ని ఎలా ఆరాధించాలంటే దావీదు కీర్తనకారుడు ఆరాధన చేస్తూ వచ్చాడు. 99వ కీర్తనలో ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట
సాగిలపడదాం, పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడదాం అని చెప్పి ఆయన మరి తెలియపరుస్తూ వచ్చాడు. అందును బట్టి ఆరాధన చేయాలని చెప్పి తెలియపరుస్తూ వచ్చాడు. ఇంకా మనం ఎలాంటి వారమో తెలియపరుస్తూ వచ్చాడు. మనం ఎలాంటి వారం అంటే మన మనసు యొక్కయు శరీరం యొక్కయు ఆ కోరికలను నెరవేర్చుకొనుచు ఆ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమయ్యాం. అయితే ఏం చేశాడు దేవుడు? ఆయన కరుణ సంపన్నుడయ్యండి తన మహాప్రేమ చేత ఆయన మన క్రీస్తుతో కూడా కూర్చోబెడతా వచ్చాడు. రెండవగా చూస్తూ వచ్చాం, ఒకప్పుడు మనకు ఇజ్రాయేల్తో సహపౌరత్వం లేదు, ఒకప్పుడు మనకు వాగ్దానం లేదు, ఒకప్పుడు మనం పరజనులం, ఒకప్పుడు మనం పరదేశులం, ఒకప్పుడు మనం దేవుని వారమై ఉన్నాం, ఒకప్పుడు మనం క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాం. అయితే క్రీస్తు యేసునందు రక్తం వలన సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. రెండవదిగా క్రీస్తు కూర్చొని పెడతా వచ్చాడు. మూడవదిగా మన పాపలను మనల్ని విడిపించిన వాడికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. అంతేకాదు ఇంకా ఏం చేస్తా వచ్చాడంటే ఆయన మనల్ని తన రాజ్యమునకు యాజకులుగా చేసుకుంటూ వచ్చాడు. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలని చెప్పి ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఆ విధంగా మనం మరి ఆరాధనలో ప్రవేశించేవారిగా ఉందాం. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలన్నింటిని బట్టి మరి అన్ని చేయాల్సిన కాదు, మరి ఏదో ఒక మాటను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా. సమయం కొద్దిగా ఉంది కాబట్టి మరి 1 గంటకు మనం ముగించుకోవాలి. మరి చిలుకూరుపేట వెళ్తాం కాబట్టి ఆరాధన క్లుప్తంగా 1-2 నిమిషాల్లో ఆరాధన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఆరాధన ప్రవేశించే వరకు ఉందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. మన నోటి ధ్యానం, మన నోటి మాటలు దేవుడు మన హృదయం ఆయనకి అంగీకారం అవును గాక. దేవుడు సహాయం చేస్తూ వస్తున్న దుస్తులు చెల్లించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి మనం ఆశీర్వదించును గాక. మనం అందరం ఆరాధన ప్రవేశించే వారికి ఉందాం. ఈ సమయంలో సండే స్కూల్ ఆరాధనలో ప్రవేశిద్దాం. కృపా కనికరం గల పరలోకమందున్న నా తండ్రి, పరిశుద్ధుడు అయిన నా దేవ, ఘనమైన నా